పాన్ కార్డ్ అంటాం మనందరం కూడా. ఎవరైతే జీతాలు కొంచెం ఇవాళ రోజున ప్రతి ఒక్కరికి మస్ట్ చేశారు పాన్ కార్డు. ఆ పాన్ కార్డుతో 50,000 పైన లావాదేవీ అన్నిటికి కూడా ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సిందే. ఈ పాన్ కార్డుల ద్వారా మన లావాదేవీలు మొత్తం ఏడాదిలో జరిగింది ఎంత అనేది తెలుస్తుంది. ఇప్పుడు గంటకి సంబంధించి ఓ సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని సాక్షి రాసింది. ఇందులో నిజమెంత అన్నది గంటనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాసరావుకి చట్టం తెలియదా, లేకపోతే తను ఎవరేం చేస్తారే లే అనే ధీమాన. ఎందుకంటే ఏ వ్యక్తికైనా 2 పాన్ నెంబర్లు ఉండటం చట్టరీత్యా నేరం, శిక్షార్హులు కూడా. కానీ గంటాది కళ్ళు పూసేసుకుని తను ఎవరు చూడడం లేదనుకునే బాబు. అందుకే గత ఎన్నికలకు తన భార్య పాన్ నెంబర్ని మార్చేశారు. భార్య శారద పేరుతో గత ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నెంబర్కి ఈ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న పాన్ నెంబర్కి సంబంధం లేకపోవడంతో దీనివల్ల ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందేమని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు నాటి అఫిడవిట్లో తన సతీమణి శారద పాన్ నెంబర్ ABPPG 2215A పేర్కొన్నారు. ప్రతిసారి నియోజకవర్గాన్ని మార్చే అలవాటు ఉన్న గంట ఈసారి పట్టుబట్టి చంద్రబాబు నాయుడిని ఎదిరించి మరి భీమిలి టికెట్ సాధించుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిలో భార్య శారద పాన్ నెంబర్ మాత్రం ABPG 2216A పేర్కొన్నారు. అంటే 2215A 2216A నెంబర్లతో దాదాపు ఒకేసారి 2 పాన్ నెంబర్లను తీసుకున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆదాయ పన్ను శాఖ చట్టం ప్రకారం నగదు లావాదేవీలు 2 లక్షలకు మించి జరగకూడదు. ఒకవేళ జరిగితే అది నేరం అవుతుంది. అయితే గంటా శ్రీనివాసరావు తన సతీమణి పేరుతో 2018లో భీమునిపట్నం పరిధిలోని భూమిని కొన్నప్పుడు పెద్ద మొత్తంలో నగదు రూపంలోకి చెల్లించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. 92,98,000 రూపాయల నగదు రూపంలోనే ఇచ్చినట్టు చూపించారు. అంతేకాకుండా మరో 25 లక్షలను RTGS ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపి సర్వే నెంబర్ TS నెంబర్ 1.490 బ్లాక్ నెంబర్ 17 వార్డ్ నెంబర్ 24లోని 1.936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నెంబర్ను పేర్కొనడంతో పాటు IT రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది. కానీ గంటా శారద 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు ఏ ఒక్క సంవత్సరంలోనూ IT రిటర్న్లు దాఖలు చేయలేదు. వాస్తవానికి ఆ పాన్ నెంబర్లను చూసినప్పుడు 2 ఒకే సమయంలో తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే IT రిటర్న్ల కోసం ఒకటి భారీ నగదు లావాదేవీల కోసం మరొకటి వినియోగిస్తుండవచ్చని, ఆ రెండింటినీ చెక్ చేస్తే ఆదాయ పన్నును మోసం చేసిన వ్యవహారాలు చాలా వరకు బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇలా 2 పాన్ నెంబర్లను కలిగి ఉండటం నేరమని, మంత్రిగా పనిచేసిన గంటాకి తెలియదేమీ కాదని కావాలని ఇలా చేస్తున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా అఫిడవిట్ ప్రకారం గంటాపై 7 కేసులు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు పేరిట మొత్తం 23.36 కోట్ల స్థిరచరాస్తులని, కాకపోతే సొంత కారు మాత్రం లేదని గంటా పేర్కొన్నారు. అసలు కథ ఏంటంటే 2018లో తన సతీమణి పేరుతో కొనుగోలు చేసిన ఆస్తి కోసం పాన్ నెంబర్ని ABPPG 2216A గంటా పేర్కొన్నారు. ఇందుకు విరుద్ధంగా 2019 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ABPPG 2215A పేర్కొన్నారు. అంటే అప్పట్లో కొన్న ఆస్తిని గత ఎన్నికల్లో చూపించలేదు. పైపెచ్చు 2018లో కొనుగోలు చేసిన భూ లావాదేవీలని నగదు రూపంలోని సతీమణి పేరుతో కొనసాగించిన గంట 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో IT రిటర్న్స్ను కూడా దాఖలు చేయలేదు. వ్యవహారాలనే అప్పట్లోనే సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి భూ లావాదేవీల కోసం పేర్కొన్న పాన్ నెంబర్ను అఫిడవిట్లో పేర్కొనగా ఉన్నారు. నిజానికి ఒకే వ్యక్తికి 2 పాన్ నెంబర్లు ఉండడం చట్టరీత్యా నేరమని, అంతేకాకుండా ఒక్కోసారి ఒక్క విధంగా ఎన్నికల అఫిడవిట్లో వివరాలు ఇవ్వడం కూడా ఎన్నికల కోడ్కి విరుద్ధమని ఎన్నికల అధికారులే చెప్తున్నారు అని రాసుకొచ్చారు. ఇది ఎంతవరకు వాస్తవం అన్నది గంటా శ్రీనివాసరావు ఒకవేళ 5 రాయిపోయి 6 రాశారా, పొరపాటు ఏమన్నా జరిగిందా అన్నది ఆయన చెప్తే తెలుస్తుంది. లేకపోతే 2 ఉంటే మాత్రం క్రైమే అవుతుంది.